మనం హ్యాబిచువల్ కాన్స్టిపేషన్ గురించి డిస్కస్ చేసుకుంటాం. అందులో మొదటిది వచ్చేసి బ్యాడ్ రొటీన్, రెండవది బ్యాడ్ పోస్చర్. ఇప్పుడు బ్యాడ్ డైట్ గురించి డిస్కస్ చేద్దాం. హాయ్, నేను డాక్టర్ జె శ్రీనివాస్ కిషోర్, మీ పీడియాటిక్ సర్జన్ అండ్ పీడియాటిక్ యూరాలజిస్ట్. మీ అందరికి తెలుసు, మనము హై ఫైబర్ డైట్ అంటే ఎక్కువ పీచు పదార్థం ఉన్న డైట్ తీసుకుంటే మోషన్ ఫ్రీగా అవుతుందని. మరి పిల్లలు ఏమవుతుంది, యూజువల్గా వాళ్ళు స్నాక్స్ తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు. సో బ్రెడ్స్, బిస్కెట్, కేక్, ఈ చిప్స్, కుర్కురే ఇట్లాంటివి ఎక్కువ తీసుకుంటారు. ఇవన్నీ రిఫైన్డ్ ఫుడ్స్, మైదాతో చేసినటువంటి ఫుడ్స్. ఇవన్నీ మలబద్ధకం కాజ్ చేస్తాయి. వీటిని వీలైనంత వరకు అవాయిడ్ చేసి మనం హై ఫైబర్ ఉన్న ఫుడ్ని ఇవ్వాలి. సో హై ఫైబర్ ఎక్కడ ఉంటుంది, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో కామన్గా ఉంటుంది. సో కామన్గా అందరూ చెప్పేది ఏంటి, మావాడు యాపిల్ బనానా తప్ప ఏమీ తినడు, ఓన్లీ యాపిలే తింటాడు, ఓన్లీ బనానానే తింటాడని చెప్తారు. అలా కాకుండా వేరే ఫ్రూట్స్ కూడా మనం ఎంకరేజ్ చేయాలి. పపాయ ఇవ్వచ్చు, దానిమ్మ ఇవ్వచ్చు, జామకాయ ఇవ్వచ్చు. ఇవన్నీ మనం ఎంకరేజ్ చేయాలి. లేదు ఫ్రూట్స్ తినట్లేదు, సింపుల్గా ఒక టొమాటో కట్ చేసి కొద్దిగా చక్కెర వేసి ఇవ్వచ్చు అలవాటు అయ్యేదాకా. ఆ తర్వాత చక్కెర వేయకుండా తినేస్తారు. లేదా క్యారెట్, లేదా కీరా దోసకాయ, కుకుంబర్. సో ఇవన్నీ కూడా మనం అలవాటు చేయొచ్చు. ఇవి కాకుండా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటే ఆకుకూరలు లేదా కూరగాయలు ఫ్రై చేయకుండా కొద్ది బాయిల్డ్గా అలా ఇవ్వడానికి ప్రయత్నించాలి. డేట్స్ కూడా చాలా మంచివి. సో డేట్స్ స్వీట్గా కూడా ఉంటాయి, చాలా మంది పిల్లలు తినడానికి ఇష్టపడతారు. సో అవి కూడా మనం ట్రై చేయొచ్చు. సో ఇవన్నీ ట్రై చేస్తే డెఫినెట్గా ఫైబర్ కంటెంట్ అనేది పెరుగుతుంది. ఫైబర్ కంటెంట్ పెరిగినప్పుడు వాళ్ళకు ఆ కాన్స్టిపేషన్ ఇబ్బంది రాదు.